ప్రియమైన సోదరిమణులారా, చల్లని చీకటిలో భద్రపరిచి ఆ తరువాత వాడిని విసిరి పారాయి. ఈరోజు సమాజంలో మనుషుల అవసరాల కొరకు ఈ పదాలను వాడుతున్నట్టుగా కనబడుతుంది. మనిషికి అవసరమైనది భద్రపరచబడుతుంది. మనిషికి కోరిక తీరిన తర్వాత విసిరి పారవేయబడుతుంది. ఎన్నో ఇలాంటివి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఒక టీవీ కొన్నప్పుడు, ఒక ఫ్రిడ్జ్ కొన్నప్పుడు, ఒక కంప్యూటర్ కొన్నప్పుడు, దేనినైనా మనం మార్కెట్లోకి వెళ్ళి కొన్నప్పుడు దాని చుట్టూ ఉన్న పెట్టె ఎంతో భీకరంగా, అందంగా, రంగురంగుల బొమ్మలతో అలంకరించి ఉంటుంది. అందులో భద్రపరచబడుతుంది. ఇంటికి తేగానే పెట్టెలో నుంచి ఆ టీవీని కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, మిక్సీని కానివ్వండి, వాచీని కానివ్వండి, ఆ పెట్టెలో నుంచి బయటికి తీసి ఆ పెట్టెని పారవేస్తాం. అది మన చేతికి వచ్చినంత వరకు కంపెనీ దానిని భద్రపరుస్తుంది. అది వాడుకలోనికి రాగానే వాడటానికి లేదా ఉపయోగించటానికి మనం ఇష్టపడి ఇంటిలో పెట్టుకున్న తరువాత దాని చుట్టూ ఉన్న ఈ పెట్టె చీకటిలో నుండి వస్తువును బయటకు తీసి వెలుగులో పెట్టి వాడుకుంటాం. విడిచిపెట్టిన పెట్టిని బయట పారవేస్తాం. దేవుని పిల్లలారా, యూజ్ అండ్ త్రో అనే పదాన్ని మీరు వినే ఉంటారు. వాడు, విసిరి. ఈరోజు పేపర్ గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు, కాటన్ బ్యాగులు, గోనె బ్యాగులు అన్నిటినీ చూస్తుంటే కడకు అన్నం తిన్న పేపర్ ప్లేట్స్ వరకు వాడుతాం, విసిరేస్తాం. భద్రపరిచిన దానిని వాడుకుంటాం, ఆ తరువాత పనికిరాదని బయట పారేస్తాం. దేవుని మహాజ్ఞానంలోనికి మనం ప్రవేశిస్తే మనం వాడి పారేసే ప్రతి వస్తువు ప్రకృతిలో నుంచి వచ్చింది, నేల నుండి వచ్చింది. మనం వాడే ప్రతి వస్తువు దేనైనా చూడండి, నేల నుండే వచ్చింది. కడకు మనిషి కూడా మనం ధరించుకున్న ఈ దేహం కూడా మట్టి నుండే వచ్చింది, మట్టి నుండే తీయబడింది అని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి అనుంది. ప్రపంచంలో ఏ ఒక్కడూ చేయలేని అపరూపమైన నిర్మాణం మనిషి దేహం. ఖలీఫా రాజు, అబుదుబై రాజు వీడు, షేక్ ఖలీఫా
దుబాయ్ రాజు కట్టించిన సుమారు 162 అంతస్తుల అతిపెద్ద ప్రపంచంలోని భవనాన్ని కొనుక్కున్నాడు. ఈరోజు ప్రపంచ వింతలలో అది ఒకటి అని మనం చెప్పుకుంటున్నాం. కానీ వాడు కట్టుకున్నదే వింత అనుకుంటున్నాడే తప్ప షాజహాన్ అనే నరుడు కట్టిన తాజ్మహల్ ఒక వింత అని మనుషులు అనుకుంటున్నారు. చైనా వాడి దేశం చుట్టూ కట్టుకున్న గోడ ద గ్రేట్ వాల్ అంటారు. అదొక వింత అని మనుషులు కట్టుకున్న దానిని అనుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న 7 వండర్స్ 7 వింతలు కూడా మనుషులు కట్టుకున్నవే, ఎక్కడి నుంచో ఊడిపడినవి కావు. ప్రియులరా, కళ్ళ ముందు కనబడే వాటిని వింతలను చెప్పుకున్న ఈ మనిషికి తనే ఒక వింతన్న సంగతి ఎప్పుడైనా ఇప్పటి వరకు, మొదటి మానవుని నుండి ఇప్పటి వరకు ఆలోచించాడా? ప్రపంచంలో ఎవడో ఆలోచించకపోయినా దేవుడు మాత్రం తాను చేసిన నిర్మాణము, దేవుడిని యెహోవా నేల నుండి నరుని నిర్మించి అనంతే. దేవుడు నిర్మించాడు ఎవరిని? నిన్నే, నన్నే. ఆయన చేతితో చేసిన ఈ నిర్మాణం గురించి ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరైనా చెప్పుకుంటున్నారా అండి? ఎంతసేపు నీవు చేసుకున్నవే గొప్పవి అనుకున్న ఈ మూర్ఖుడు మనిషి దేవుడు చేసిన తన గురించి ఏనాడైనా ఆలోచించుకున్నాడా? గోడ పడిపోతే చైనాకి మళ్ళా గోడ కట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఉగ్రవాదులు వచ్చి తాజ్మహల్ను బ్లాస్ట్ చేసేసి పగలగొట్టేసినా మరలా చలువురాళ్లతో తాజ్మహల్ కట్టొచ్చు. అంతకంటే బాగా కట్టొచ్చు కూడా ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి. అవన్నీ గొప్పలు చెప్పుకుంటున్న ఈ మనిషికి దేవుని గొప్పతనాన్ని ఎప్పుడు గుర్తిస్తాడు? ఏమంటే కిడ్నీలు పోతే కిడ్నీలు ఇవ్వగలడా ఎవడైనా? హార్ట్ గుండెకాయ పోతే గుండెకాయ ఇవ్వగలడా? కళ్ళు పోతే కళ్ళు ఇవ్వగలడా? చెయ్యి పోతే చెయ్యి ఇవ్వగలడా? కాలు పోతే కాలు ఇవ్వగలడా? కడకు రక్తం పోయినా రక్తం ఇవ్వలేడు. ఎందుకు మనిషి చేయలేడు? దేవుడు చేసినవి మనిషి చేయలేడు. వాడి దేశంలో వండర్ ఉంది, వీడి దేశంలో వండర్ వింత ఉంది, వీడి దేశంలో వండర్ వింత ఉందని ప్రతివాడు ఆ దేశంలో వండర్ ఉంది, ఈ దేశంలో వండర్ ఉంది, అక్కడ వింత ఉంది, ఇక్కడ వింత ఉందని బిట్ క్వశ్చన్స్ వేసి ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఎవడైనా సెలక్షన్కి వెళ్తే ఇలాంటి ప్రశ్నలేనండి. కానీ దేవుని చేతులతో చేయబడిన నువ్వే ఒక వింతన్న సంగతి ప్రపంచంలో ఎవడైనా చెప్పాడా? దేవుడు తన గురించి తానే చెప్పుకుంటున్నాడంటే అలా చెప్పుకునే వాళ్ళు మనం హేళన చేస్తాం, తన గురించి తానే చెప్పుకుంటుండని. ఎవడో చెప్పకపోతే దేవుడు తన గురించి తాను చెప్పుకోడా? మరి అసలు దేవుని గురించి ఎవరు చెబుతున్నారండి ఈ సమాజంలో? కీర్తనల గ్రంథంలో రాయించాడు, నీ గురించి నా గురించి తాను చేసిన చేతులతో తాను చేసిన నిర్మాణమైన మన దేహం గురించి దేవుడు కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 71 7వ వచనం,
నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. వింత. ఆయన ఒక వింత మనిషి అంటాడు. వాడు పోకిరి వేషాలు చూసి వీడికి అర్థమైందా? వాడు చెడు అలవాట్లు చూసి వీడొక వింత మనిషి అంటున్నాడు. వాడి పిచ్చి చేష్టలు చూసి అంటున్నాడు ఈ మాట. కానీ దేవుడు నీ పిచ్చి చేష్టలు చూసి అనటం లేదు, వింతగా నువ్వు ఉన్నావని. నీ నిర్మాణం ఎంత వింతగా ఉన్నదో దేవుడే తన గురించి, తన నిర్మాణం గురించి, మన నిర్మాణం గురించి, తన చేతులతో చేసిన మన నిర్మాణం గురించి దేవుడు చెప్పుకుంటున్నాడండి. చూద్దాం. మనిషి జన్మ వింతే, అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం, అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. దేహాన్ని దేవుడు నిర్మించి, దేవుడు నీలోని ఉండాలని, దేహమే ఆలయం, ఎవరు కట్టలేరు ఈ మందిరం. మనిషి జన్మ వింతే, అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం, అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. ఎవరు చెయ్యలేరు ఈ దేహం, ప్రపంచ వింతలకే ఒక వింతని. మనిషి చెయ్యలేడు ఈ దేహం, మానవ మేధస్సుకి మరుగైనది. కన్ను పోతే కన్ను చెయ్యలేడు, కాలు పోతే కాలు చెయ్యలేడు, చెయ్యి పోతే చెయ్యి చెయ్యలేడు, కన్ను మూస్తే చెప్పి పంపగలడు. దేహాన్ని దేవుడు నిర్మించి ఇచ్చిన ఈ వింత నిర్మాణము, దేహమే మనిషికి అందని అద్భుతం, అద్భుతం. ఎవరు చెయ్యలేరు ఈ రూపం, మనుషుల వేలి ముద్ర ఒక వింతని. మనిషి చెయ్యలేడు ఈ రక్తం, మరో మనిషిని ఆశ్రయించాలని. తాజ్మహల్నైనా తిరిగి కట్టగలడు, తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు. తాజ్మహల్నైనా తిరిగి కట్టగలడు, తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు. దేహాన్ని దేవుడు నిర్మించి, దేవుడు నీలోని ఉండాలని, దేహమే ఆలయం, ఎవరు కట్టలేరు ఈ మందిరం. మనిషి జన్మ వింతే, అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం, అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. ప్రపంచంలో ఎవరికైనా దేవుడు చేసిన ఈ మహా నిర్మాణం ఎందుకు నీకు ఇచ్చాడో
వాళ్ళకి ఇచ్చాడు ఎవరికైనా తెలుసా అండి? దేవుని యూజ్ కొరకు ఇచ్చాడు. గాడ్స్ యూజ్. పండు నీ ఇష్టం, నీ కోరిక కొరకు, నీ యూజ్ కొరకు. కాయ నీ యూజ్ కొరకు, పువ్వు నీ యూజ్ కొరకు, గొర్రె నీ యూజ్ కొరకు, నక్షత్రాలు నీ యూజ్ కొరకే, సూర్యుడు అది నీ యూజ్ కొరకే, పంచభూతాలన్నీ నీ యూజ్ కొరకే. మరి నువ్వు ఎవరికి యూజ్ అవుతున్నావు? లేదా యూస్లెస్సా? ఆలోచించండి. సరే, రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు, ఇట్నుంచి పళ్ళు, అట్నుంచి పళ్ళు, ఇట్నుంచి పళ్ళు, ఇట్నుంచి పళ్ళు, ఇట్నుంచి పళ్ళు, అట్నుంచి పళ్ళు. విమానం ఎగురుతుంది, విమానం దిగుతుంది, విమానం ఎగురుతుంది, విమానం దిగుతుంది. యూస్లెస్. ఎవరి కోసం దిగుతున్నాయి? ఎవరి కోసం ఎగురుతున్నాయి? నీకోసమా? తప్పు చేస్తున్నావు మనిషి, తప్పు చేస్తున్నావు. ఆయన చేసిన మహా నిర్మాణం నువ్వేం చేస్తున్నావు? పాశ్చాత్య దేశాల్లో ఏమనుకుంటారో తెలుసండి? బైబిల్ చెబుతుంటే అమెరికాలో కానీ యూరప్ దేశాల్లో కానీ బైబిల్ చెబితే వాళ్ళు ఏమంటారో తెలుసండి? ఎక్కువ మంది గుడికి వెళ్ళడం మానేశారు. అందరూ గుడికి వెళ్తే పాస్టర్ల దొంగలు. అక్కడికి వెళ్ళి బాగా మారిపోయారండి, నాస్తికులుగా మారిపోయారు. ఎందుకంటే ఆడు పట్టుకుంటూ వదలడం. ఎప్పుడూ ఎక్కడికో వెళతావని, చచ్చిపోతావని, చచ్చిపోయి ఏదో అవుతుందని, కనబడని చూడని దానికోసం ఎందుకయ్యా నువ్వు ఆలోచిస్తున్నావు? నువ్వెందుకు నాకు చెప్తున్నావు? ఎక్కడో స్వర్గం ఉందని, ఎక్కడో నరకం ఉందని, కనబడనిది చూడనిది దానికోసం మనం ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మనం ఎలా ఎంజాయ్ చెయ్యాలో టైం వేస్ట్ చేయకుండా ఆలోచించండి. ఇది ప్రపంచ దేశాలలో ఉన్న అలవాటు. చచ్చిపోయాక ఏదో అవుతామని ఇప్పుడు చెబుతాడు మాకు. నువ్వు చూసావా? మనకేమైనా కనిపించిందా? కనబడని దానికోసం మనం ఆలోచించే కంటే ఉన్న ఈ వయస్సుని, ఈ కాలాన్ని, సుఖాలను ఎలాగ అనుభవించాలి అన్న దాని గురించి నువ్వు ఆలోచించు. వాక్యం చెప్పినోడికి తిరిగాడు అలా చెప్తాడట వాక్యం. అక్కడ మీరు విన్నారా? మీరేమంటారు? విదేశాల గురించి మీరే మాట్లాడతారు? అమెరికన్స్ జ్ఞానులండి, ఇంగ్లీషులు జ్ఞానులండి. ఒక పిచ్చివాడు పిచ్చోడిని పొగుడుతాడు. దేవుడిచ్చిన ఈ దేహంలో ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఎందుకు ఇచ్చాడు తెలుసా? చింతపండుని చూడగానే నోరు పులుస్తుంది, ద్రాక్ష పళ్ళని చూడగానే నోరు పులుస్తుంది. అది పుల్లగా ఉంటే నీ నోరెందుకు పొరవాలని, అది పులుపు, అది పుల్లగా ఉంటే నీ నోరెందుకు పొరవాలని, నీ నోట్లో ఎందుకు లాలాజలం ఊరాలని, అందులో పులుపు ఉందని నీ నోట ఏమంటే నీ నోట లాలాజలం ఊరుతుందని. ఏటి రెండిటికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం? ఎవరు పెట్టారు ఇది? ఎవరు పెట్టారు? ఒక పండులో రుచి పెట్టాడు, ఆ రుచిని అనుభవించే నోటిని నీకు ఇచ్చాడు. ఎవరు చేశారు ఇదంతా? దానికి అది అలాగే జరుగుతుంది అంటాడు. అడే హక్కిన్సిగాడు. యాపల్కి అందం యాపల్లో ఉన్న రుచి, యాపల్కి బయట ఉన్న అందం యాపల్లో ఉన్న రుచి, నీ నాలుకకు ఎందుకు ఒక వింత అనుభూతి? ఎవడండి జ్ఞాని అనుకున్నవాడు? ఎవరిని మీరు జ్ఞాని అనుకుంటున్నారు? మహాజ్ఞానాన్ని బోధించేటప్పుడు ఎలా చెప్పాలో తెలుసండి? బడిలో అయితే బెత్తంతో కొట్టేయాలి. మన బడిలో బెత్తంతో కొట్టొచ్చండి. నా చిన్నప్పుడు నన్ను బెత్తంతో కొట్టేవారండి. అలా కొట్టబట్టి ఈరోజు ఇలా ఉన్నానండి. విద్యార్థి నమస్కారములు.
నీ తల్లిదండ్రులకు నమస్సమాంజలులు, నిన్ను కొడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారట అనే స్థితి అండి ఇప్పుడు విదేశాల్లో ఉంది. తెలుసా మీకు? విదేశాల్లో లేదా ఒక ఇంగ్లాండ్లో ఒక బిడ్డ తండ్రితో అంటుంది, ఇంగ్లాండ్ దేశంలో లేదా అమెరికా దేశంలో ఒక బిడ్డ తల్లిదండ్రులతో ఏమంటుంది తెలుసా? నన్ను కొట్టావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుందట. కన్నది తల్లిదండ్రులు, కస్టడీలో పెట్టవలసినది తల్లిదండ్రులు. బైబిల్లో ఏముంది? హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం, తండ్రి శిక్షంపని కుమారుడు ఎవడు? ఉందా లేదా? తండ్రి శిక్షం కుమారుడెవడు? ఒకవేళ ఎవడైనా తండ్రి శిక్షణలో లేకపోతే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడో మీ బైబిల్లో రాయబడిందో మీరు ఇప్పుడు రాత్రి చూడాలి. ఒకవేళ తండ్రి శిక్షణలో ఎవరైనా ఉండకపోతే వాళ్ళని దేవుడు ఏమన్నాడో ఆ వచనంలో చూడండి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడు ఒకవేళ మీరు అనుకుంటే ఆ తండ్రికి మిమ్మల్ని కన్న మీ తండ్రులు ఉన్నారే వాళ్ళకి శిక్షలో పాలు పొందుచున్నారు. ఒకవేళ తల్లిదండ్రుల శిక్షణలో మీరు ఉండకపోతే దుర్బీజులు. అమెరికాలో, ఇంగ్లాండ్ దేశం, యూరోప్ దేశాల్లో చట్టం చెబుతున్నాను, జాగ్రత్తగా వినాలి. చట్టం, తల్లిదండ్రులు ఎవరు పిల్లల్ని కొట్టకూడదు. పిల్లాడు భయపెడుతున్నాడు. నువ్వు కానీ నన్ను కొట్టావంటే పోలీసులకు అప్పగిస్తానంటున్నాడు కన్న తండ్రిని. ఇది అక్కడున్న లా, దేవుడు చెప్పిన బైబిల్లోని లా ఏమనుంది? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారే. ఒకవేళ తల్లిదండ్రుల శిక్షణలో మీరు ఉండకపోతే దుర్బీజులే. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, తీయాలి బైబిల్ గబగబా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం, బెత్తము వాడని తల్లిదండ్రులారా, ఒకవేళ మీరు మీ పిల్లల మీద బెత్తం వాడకపోతే తన కుమారునికి విరోధి. కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో వానిని శిక్షించాలి. 23 సామెతల గ్రంథము 13-14 వచనాలు, నీ బాలురను శిక్షించుట మానుకొనకము అని దేవుడంటే, మీ బాలురను శిక్షింపకము, జైల్లో పెడతాం అంటున్నారు అమెరికన్స్ను, ఇంగ్లీష్ వాళ్ళను. దేవుడు ఏమంటున్నాడు? నీ బాలురను శిక్షించుట మానకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుడును. బెత్తముతో కొట్టిన ఎడల పాతాళమునకు నిత్యాగ్ని దండనకు పోకుండా వాని ఆత్మలను నీవు తప్పించెదవు. ఇది దేవుని రాజ్యాంగం, ఇది దేవుని ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఎలాంటి చట్టాన్ని చేశారండి? వాడు తండ్రిని బెదిరిస్తున్నాడు. ఒక ఇంగ్లాండ్ వాడు తండ్రిని ఏమని, డాడ్ నువ్వు మాటికి కొడితే నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, మా టీచర్కి చెప్తానన్నట్టు. ఇది వినండి, ఆ టీచర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తుందట. అప్పుడు వీళ్ళు బాగా కన్న వీడిని తీసుకెళ్ళి లోపలేస్తారట. ఏంటండి అన్యాయం? అలాంటి దేశాలకు వెళ్ళడానికి ఎందుకర్రా చెంకలు కొట్టుకుంటున్నారు మీరంతా? దొరకదు. వాడు చెప్పేది వాక్యం కాదు, దేవుని జ్ఞానానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న అపవాది కుమారుడు వాడు. డబ్బు బాగా ఇచ్చాడు, అందుకే వాడికి ఒరే నువ్వు జల్లైరా ప్రపంచం అంతా డబ్బుని, జనాన్ని నా పక్కకి తెచ్చేయరా. యేసు ప్రభుకి దగ్గరకు వచ్చి అదే అంత దయ్యం. ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించి ఒక మాట అందా ఆయనతో, నువ్వు నా కాళ్ళకు మ్రొక్కితివా, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను.
ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ యేసు తమ్మునిగా, ఆ దుష్ట శక్తికి తల వంచిన వీరునిగా ఎదుర్కొంటున్నానే తప్ప అడుక్కోవటం లేదు. దేవుని పిల్లలారా, వింత ఏమనుకుంటున్నావు? దేవుడిచ్చిన ఈ దేహాన్ని దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? దీన్ని వాడుకుంటున్నావా? వాడుకొని పారేస్తావా? యూజ్ అండ్ త్రో నువ్వు, యూజ్ అండ్ త్రో నువ్వు, యూజ్ అండ్ త్రోవా? అమెరికాలో భార్యలు యూజ్ అండ్ త్రో, అమెరికాలో భర్తలు యూజ్ అండ్ త్రో. డేటింగ్ అంటే తెలుసు కదా మీకు? డేటింగ్ అంటే తెలుసు కదా? ఒక సంవత్సరం మన ఇద్దరం శృంగారం చేసుకుందామా? చేసుకుందాం. ఆ తర్వాత నువ్వు నన్ను యూస్, త్రో, నేను నిన్ను యూస్, నెక్స్ట్ త్రో. ఆ తర్వాత ఇంకొకటి క్యాచ్, క్రికెట్ బాల్లోకి వెళ్ళిపోతాను మరోటి చేతిలోకి. ఆ తర్వాత బ్యాట్తో వేస్తాడు. అప్పుడు మూడో వాడి దగ్గరికి వెళ్తాను. ఏమి చరిత్ర నాయన ఇది, ఏమి చరిత్ర. ఆదాము చేసిన తర్వాత దేవుడు ఎంతమంది అవ్వలు తీశాడు బయటికి? ఆదాము చేసిన తర్వాత దేవుడు ఎంతమంది అవ్వలు తీశాడు బయటికి? ఒక అవ్వ సాలదేటానికి. అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, విదేశాల్లో ఒక అవ్వ సరిపోదట వాళ్ళకి. ఎంతమంది అవ్వలు వచ్చినా రెడీ. ఎక్కడ కల్చర్ ఇది? బైబిల్ తెలుసు వాళ్ళకి. అమెరికా నుంచి కానీ, ఇంగ్లాండ్ నుంచి కానీ, కెనడా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ ఈ దేశం వస్తే వాడికి ముందు బోధ చెయ్యాలి మనం. ఏమని? ముందు నీ దేశంలో జరుగుతున్న దరిద్రపు పరిస్థితిని చెక్కబెట్టి ముందు అక్కడ వెళ్ళి వాక్యం చెప్పు. అక్కడ వాక్యం చెప్తే నిన్ను మూసేస్తారు. ఇక్కడ వాక్యం చెప్తే నిన్ను తలనెక్కించుకుంటారు. ఎందుకంటే నీ చేతిలో ఉన్న డాలర్ని చూస్తున్నారే తప్ప, నీ జోబులో ఉన్న పౌండ్ని చూస్తున్నారు తప్ప బైబుల్ పట్టడం లేదు. యూజ్ అండ్ త్రోవా. భార్యలు యూజ్ అండ్ త్రోవా, భర్తలు యూజ్ అండ్ త్రోవా, పిల్లలు ఎవరెవరికి పుట్టారో తెలీదా? యూజ్ అండ్ త్రో ఆడును. వీళ్ళిద్దరికీ యూజ్ అండ్ త్రో ఆడు. మనోళ్ళు కూడా ఈ మధ్య ఆడపిల్ల పుడితే త్రో, కుళ్ళకాలంలో త్రో, డస్ట్బిన్లో త్రో, రోడ్డు పక్కన త్రో. పుట్టింది ఎవరో తెలుసా? సాక్షాత్తు జీవము గల నీ తండ్రికి కూతుర్రా. ఆ నిర్మాణం నువ్వు చేయగలవురా? ఏ అవయవం పోయినా చేసుకోలేదే, ఏ అవయవం పోయినా తయారు చేయలేదే. అలాంటి సంపూర్ణ అవయవాలు కలిగిన ఒక తల్లిని గర్భాన్న పుడితే పారేయటానికి నీ మనసు ఎలాగొచ్చింది? అమ్మ, తల్లి, జనని అనమంటారు దాన్ని, మాత అని. మతం ఎక్కువై, కామం ఎక్కువై, అడ్డుకున్నవాడు లేక, చిన్ననాటి నుండి నిన్ను భయపెట్టేవాడు లేక, నాలాంటి తండ్రి నీకు లేకపోవటం వలన నువ్వు ఇలా నీచ నికృష్ట భయంకరమైన జీవితంలో పుట్టి పెరిగావు. నీకు పిల్లల గురించి ఏం తెలుసు? పారేస్తావా? పారేసి పెట్టనుకున్నావా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. బహుమానాన్ని పారేస్తావా? ఇప్పుడు పుస్తకం అందుకుని ఆవిడే నా ఎదురుగుండా స్టేజ్ మీద విసిరించాడు అనుకోండి, ఎంత అవమానం అండి, ఎంత సిగ్గుండి. ఆ బహుమతిని ఇవ్వటానికి సిద్ధపడిన వ్యక్తికి కానీ, ఆ బహుమానాన్ని నా చేతుల మీద ఇవ్వాలనుకునే నాకు కానీ ఎంత దారుణమైన సంఘటన అండి అది. యూజ్డ్ త్రోవా. ఈరోజు ప్రపంచ ప్రజలంతా కూడా కనబడేదే మనం ఆలోచించాలే తప్ప కనబడని దాని గురించి ఆలోచించకూడదు అని దేవుని మనసులోని ఆవేదనతో కూడిన ఎన్నో సందర్భాలను పక్కకు పెట్టి ఎలా అనుకుంటారో దేవుడు ఆ రోజే రాయించాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనము. మనుష్య రీతిగాని నెఫసులో మృగములతో పోరాడిన నాకు లాభమేమి? పౌలు అంటున్నాడు. కొరింథీ అంటే ఏథెన్స్, గ్రీస్, యూరోప్లో ఉన్నవాళ్ళు ఎవరంటున్నాడు? మృగాలు. అకయ, మాసిదోనియా, గ్రీస్, ఏమండి మృగములు అంటున్నాడు వాళ్ళని. మృగాలవి. ఎప్పటికీ? పౌలు ప్రయాణించిన
మొదటి 100 సంవత్సరాలలోనే ఆయన వ్రాసిన పత్రికలలో యూరప్ దేశాలలో ఉన్నవారిని ఏమంటున్నాడు? మృగాలు. ఈరోజు పిడి సుందర్రావే వాళ్ళు మృగాలని 1900 సంవత్సరాల తర్వాత మీకు చెప్తున్నాడు. ముందుగా మృగాలవి. ఆ మృగాలు ఏమనుకుంటున్నాయి? 33వ వచనంలో, రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదు. ఎప్పుడు చచ్చిపోతాం, ఎప్పుడు పరలోకానికి వెళ్తాం, ఇదంతా ఉట్టి బూట. ముందు వయసు ఉంది, ఎంజాయ్, కమాన్ ఎంజాయ్. యవనాన్ని పాడు చేసుకోకు. ఎయిడ్స్ ఎక్కడుందో వెతుకు, ఎంజాయ్. ఏమంటారటండి వాళ్ళు? యూరోపియన్స్ ఏమంటారు రవి? ఇంగ్లాండ్ కూడా యూరప్ దేశాల్లో కదా ఉంది, యూరప్ ఖండంలోనే కదా ఉంది. ఏమంటున్నారు యూరోపియన్స్? రేపు చనిపోదము గనుక తిందుము త్రాగుదుము. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ కల్చర్ అండి. 1900 సంవత్సరాలుగా ఈ మనసులో ఉన్నది ఇదేనండి. ఆ రోజు మా అన్న పౌలు అన్నాడు, ఈరోజు ఆయన తమ్ముడుగా నేను అంటున్నాను. ఖచ్చితం అండి ఇది. మృగాలండి అవి, మృగాలు. మృగాల మధ్యకు వెళ్ళటానికి, మృగాల మధ్య స్థిరపడడానికి, మృగాల మధ్య మీ పిల్లలను చదివించటానికి మీకేమాత్రమైన భయం ఉందా బిడ్డ? మావాడండి, మీవాడు ఫ్రాన్స్లో ఉన్నాడండి. గొప్ప వార్త చెప్పావు నాకు. మృగాల దగ్గరికి పంపించావా? పులిబోన్లో పడేసామని అర్థం. పులిబోన్లో పడేసావు మీ పిల్లాడిని. ఎక్కువ క్రైస్తవులు చెప్పుకుంటారండి ఇది. మా పిల్లోడు అమెరికాలో సెట్లో గ్రీన్ కార్డు ఇచ్చారండి మాకు. గ్రీన్ కార్డు. ఇంకేం కార్డు ఇమ్మంటావు? నీకు రెడ్ కార్డు ఇచ్చేస్తాడు దేవుడు నరకానికి వెళ్ళడానికి. నీకు అక్కడ గ్రీన్ కార్డు ఇవ్వగానే నేను రెడ్ కార్డు వేసాడు ఇక్కడ. అర్థమైందా? అదే డెత్ కార్డు ఇది. గ్రీన్ కార్డు అంటే గ్రీన్ కార్డు. ఒకడు అమెరికా నుంచి ఫోన్ చేసి, ఏమండి, సార్ మీ గ్రీన్ కార్డు ఇప్పించమంటారా అన్నాడు. వద్దు, నీకే నేను గ్రీన్ కార్డు ఇస్తాను, మా యూనివర్సిటీలో జాయిన్ అవుతావా అన్నాను. ఎవరి గ్రీన్ కార్డు ఇది? ఆడిచ్చింది టెంపరీ గ్రీన్ కార్డు. నువ్వు చచ్చాక కార్డు ఆడు తీసుకుంటాడు. కానీ నేను ఇచ్చే కార్డు ఎవరి గ్రీన్. ఏమంటే దేవుని పిల్లలారా, ఆలోచించండి. మోసపోకుడి కింద అంటున్నాడు చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. యూరప్ దేశాలు, అమెరికన్ దేశాలు మంచి నడవడిని చెడుపుతున్నాయి. ఆడు జ్ఞానులా? ఎవరండి వాళ్ళు జ్ఞానులని? మృగాలు. అందుకే చాలామంది అండి అమెరికాలో చదివి వెళ్తే, ఇంగ్లాండ్లో చదివి వచ్చి, ఏమండి డాక్టర్ ప్రసాద్ ఎంబీబీఎస్ లండ్ అని ఉంటుంది లండన్కి. భలే లండు తగిలించుకున్నావురా నువ్వు. బ్రాకెట్లో పెడతాడు లండ్. ఇండ్ అని పెట్టాడు, అంటే ఇండియా. ఇండ్ అని పెడితే చిన్నదట. మోసపోకుడి. బ్రతికుండగానే అనుభవిస్తావా? నీకు మరో జీవితం ఉంది. నీకిచ్చిన ఈ వింత నిర్మాణాన్ని, దేహాన్ని దేవుని కొరకు విసిరితే, నీకిచ్చిన ఈ దేహాన్ని, ఈ అందమైన రూపాన్ని నీ దేవుని కొరకు యూజ్ చేయి. అప్పుడు దేవుడు నిన్ను విసురుతాడు. ఎక్కడికో తెలుసా? స్వర్గానికి. యూజ్ అండ్ త్రో. ఎక్కడికి వెళ్తావు? ఇటు పక్క ఇష్టపడతా చెప్పు. నరకానిక, పరలోకానిక? యేసుక్రీస్తు అంటున్నాడు. వండర్ఫుల్ క్రైస్ట్ అండి ఆయన. మహాజ్ఞానాన్ని ప్రబోధించిన మహానాయకుడు. యోహాను సువార్త 12:24. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే
అది ఒంటిగానే ఉండిపోతాయి. కానీ అది దేవుని కొరకు చస్తే, నీ దేహం, నీ తనువు, నీ శరీరం దేవుని కొరకు చస్తే విస్తారముగా ఫలించును. నిజమా? రైతన్నా నువ్వు చెప్పన్నా, ఇది నిజమేనా? రైతన్నా నువ్వు చెప్పన్నా, విత్తనం నేలలో పడి చావాలి. ఆ సెమినార్ స్థలాన్ని చూశారండి? అక్కడ దాన్ని కానీ ఇక్కడ దీన్ని కానీ మైదానాన్ని కానీ ఎందరు ఆడపిల్లలు, ఎందరు మగపిల్లలు రాత్రింబగళ్ళు కాయ కష్టం చేస్తున్నారండి. నీ దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించు. అదే యేసు చెప్తున్నాడు. నువ్వు ఎలా యూజ్ అవ్వాలో తెలుసా? దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఎందుకు యూజ్ చేయాలో తెలుసా? ఎందుకు భద్రపరిచాడో తెలుసా? దీన్ని భద్రపరిచి నీకు ఇచ్చాడు, తెలుసు కదా? దీన్ని భద్రపరిచి నీకు ఇచ్చాడు దేవుడు. దీన్ని భద్రపరిచి నీకు ఇచ్చాడు. ఈ దేహాన్ని తీయడానికట కుమ్మరివాడు ఈ మట్టిని కొన్ని కోట్ల, వందల కోట్ల సంవత్సరాలు నీళ్లలో నానబెట్టాడు పాకం బాగా రావడానికి. కుమ్మరివాడిని అడగండి. నీవు కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ముందు మట్టిని నానబెడతాడు. అలా నానబెట్టిన మట్టి నాని 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 అప్పుడు దానిని పిండితే, నొక్కితే అది పాకంగా సాగుతుంది. అంటే కుమ్మరివానికి అనుకూలమైన రూపంగా అది మారిపోద్ది. చక్రం మీద జిగురు మట్టిగా మారాలది. అలా మారటానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు నీళ్లలో నానిందే నీ దేహాన్ని చేసిన మట్టి. చూస్తావు బైబిల్లో ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి దేవుని పిల్లలారా. 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేది, ఆ అగాధ జలములపై చీకటి ఉండి ఆ భూమి నీళ్లలో ఉండి కనబడుతుంది. చూడు, భూమి నిరాకారము శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఏమండి? నీళ్లలో నుండి తీసినట్టుగా ఉంది చూడండి. తర్వాత వచనాల్లో భూమిని ఎక్కడి నుంచి తీశాడట? భూమిని ఎక్కడి నుంచి తీశాడు? 7వ వచనం, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. 9వ వచనం, ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనై కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని ఆజ్ఞ ఇయ్యగా ప్రకారం ఆయను. అంతవరకు తడిసిపోయింది మట్టి. అంతవరకు మనం ఉన్న ఈ భూమి నీళ్లలో నానింది. ఎంతకాలమో తెలుసా? కొన్ని వందల కోట్ల సంవత్సరాలు నానింది నీటిలో. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన నేల ఆనంది. చూడండి మీ బైబిల్లో. సైన్స్కి ఏమందుతుందండి ఇది? సైన్స్కి ఏమైనా అందుతుందా ఇది? నీళ్లలో నుంచి తీశాడు మట్టి. ఎంతకాలం నానిందో తెలుసా? వందల కోట్ల సంవత్సరాలు నీళ్లలో నానింది నేల. 2వ అధ్యాయం 7వ వచనం, నేల నుండి నరుని నిర్మించి. ఎక్కడి నుంచి తీశాడట మానవ దేహాన్ని, శరీరాన్ని? నేల మట్టి నుండి నరుని చేసి ఇన్ని వందల కోట్ల సంవత్సరాలు నీళ్లలో నానబెట్టి సర్వేశ్వరుడే తన బలీయమైన చేతులతో నీకు బొమ్మను చేస్తే, నీ బొమ్మను చేస్తే, బొమ్మమైన నీలో, బొమ్మగా ఉన్న నీలో జీవము లేకపోతే తనలో ఉన్న జీవాన్ని ఆత్మగా విడగొట్టి బొమ్మలోనికి పంపి మనిషిగా చేసి భూమి మీద కంపితే ఏం చేస్తున్నావు బిడ్డ? వందల కోట్ల నాటి దేవుని ప్రణాళికను నీ 60-70 ఏళ్ల పాపిష్టి జీవితానికి ఒకవేళ ఇస్తే
త్రో, విసిరేస్తాడు నిన్ను. ఎక్కడికి? నీ చాగ్ని దండన. ఎవడికండి తెలుసు బైబిల్ ఏముండి చెప్తాడు? ఈ 60 ఏళ్ల జీవితంలోకి వచ్చి నీ దేవా నాకు మంచి బొవ్వ పెట్టవా, దేవా నాకు మంచి ఇల్లు కట్టవా, దేవా నాకు మంచి కారు కొనవా, ఇయ్య ప్రార్థనలో 100 కోట్ల నాటి ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళికలో, ఆయన మనసులో ఉన్న నువ్వు భూమి మీదకి వచ్చి ఆయన కొరకు బ్రతకటానికి బదులు ఇంకా నీ దుర్మార్గపు శరీర తాత్కాలిక అశాశ్వత కోరికలను తీర్చుకొనడానికి భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు కాదా? ఒప్పుకోడు ఆయన. తప్పు చేస్తుంది ప్రపంచం, తప్పు చేస్తుంది. విత్తనము నేలలో పడుతుంది, అది చస్తుంది. ఆ తరువాతది చదవండి 12వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం, ఇందాక చదివాం. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉండిపోతుంది, అది చచ్చిపోతే విస్తారముగా ఫలిస్తుంది. ఇది యూజ్ అండ్ త్రో బాడీ కాదు, యూజ్ అండ్ ప్రూవ్, యూజ్ అండ్ గో టు హెవెన్. ఏమండి? నువ్వు దేవుని కొరకు పెరగాలి, గ్రో, యూజ్ అండ్ గ్రో. దేవుని కొరకు పెరుగు, దేవుని కొరకు ఫలించు, విస్తారమైన మొక్కగా మొలిచిపోతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి దేవుని పిల్లలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయములో సిగ్గుపడక ఎప్పటి వలెనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుచున్నాను. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. యూజ్ అండ్ ప్రూవ్, నాట్ యూజ్ టు త్రో. 100 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలలో నిన్ను మట్టి అనే ఈ భూమి అనే పదార్థములో ఆకాశ జలములను సైతము మీద ఉంచి నానబెట్టిన మట్టి నుండి వచ్చిన వాళ్ళే ఈ మానవ ఆకారాలలో ఉన్న ప్రపంచ మనుష్యులు. కుమ్మరి ఆయన, చేతి పని మనం, ఆయన చేసిన నిర్మాణాలం మనమంతా. కొన్ని 100 కోట్ల సంవత్సరాలలో మహాజలాలు, ఆకాశములో ఉన్న మహాజలాలు, ఆ జలాలలో నానబెట్టిన నిన్ను ఆరిన నేల చేసిన తరువాత కావలసిన మట్టిని తీశాడు బొమ్మను చేయటానికి. అదే నీ ప్రారంభ తండ్రి ఆదాము. అతని నుండి వచ్చిన వాళ్ళమే మనమంతా. పౌలది గుర్తించుకున్నాడు, పౌలది మనసులో పెట్టుకున్నాడు. ఏమి రాయిస్తున్నాడు చూడండి, దేవుని మనసు రాస్తున్నాడు అక్కడ. ఏమని? నా బ్రతుకు మూలముగానైనను, నా చావు మూలముగానైనను క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. 21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, మరణమైతే లాభం. పరలోకానికి వెళ్ళిపోతాను. దాని కింద వచ్చిన ఆయనను 22 ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో తోచలేదు. 24 నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది, మరి అవసరమై ఉన్నది. దేవుడు ఈ దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా?
నా పిల్లలు ప్రొజెక్టర్లు కొనుక్కున్నారు, సౌండ్ సిస్టమ్ కొనుక్కున్నారు. నేనేం డబ్బులు ఇవ్వనండి. వాళ్ళ కష్టార్జితంతో ప్రొజెక్టర్ కొనుక్కుంటున్నారు, సౌండ్ సిస్టమ్ కొనుక్కుంటున్నారు, వ్యాన్ కొనుక్కుంటున్నారు, వాటి మీద పొయ్యి పెట్టుకుంటున్నారు, గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటున్నారు, పక్కన మీ పల్లెలకు వెళుతున్నారు, ఆ పల్లెలో వండుకుంటున్నారు, ప్రభుని వాక్యం ప్రకటిస్తున్నారు. ఆహా, నా వారసులు ఎంత గొప్పవాళ్ళు. దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు ఎవరి ధనాన్ని ఆశించలేదు, విదేశాల సొమ్ము కొరకు ఎగబడలేదు, విదేశాల డబ్బు కావాలని దొంగ రాతలు రాయలేదు. జ్ఞానము ఇక్కడే ఉందని, యేసును చూడడానికి వెళ్ళిన తూర్పు దేశాల్లో ఇండియా అన్నది ఉంటే యేసు పుట్టాడని జ్ఞానులని చెప్పింది బైబిల్. యూరప్ దేశాల నుండి రాలేదు, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి రాలేదు, వెస్ట్ ఏషియా నుంచి రాలేదు, లేదా యూరప్ నుంచి రాలేదు. తూర్పు నుంచి వచ్చారు జ్ఞానులు. ప్రభు పుట్టగానే నక్షత్రాలు కదలికలను బట్టి ఒక మహానాయకుడు వచ్చాడు భూలోకానికని తెలుసుకున్న జ్ఞానులు తూర్పు దేశాలలో ఉన్నారు, యూరప్ దేశాలలో కాదు, పశ్చిమ దేశాలలో కాదు. ఆ తూర్పు దేశాలలో నీ ఉన్న దేశమే ఇండియా. ఆ ఇండియాలో ఉన్న మీరే జ్ఞానులు కావాలి. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప సంగతి ఇది. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభము. నేను బ్రతికి ఉండుట, నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. కొన్ని వందల కోట్ల సంవత్సరాల చీకటిలో ఉన్న నిన్ను, మట్టిగా ఉన్న నిన్ను, జిగురు మట్టిగా ఉన్న నిన్ను ఏం చేశాడో చదువుతావా? యోబు గ్రంథము 10వ అధ్యాయము 8, 9, 10. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8, 9, 10. దేవుడా, నీ హస్తాలు నాకు అవయవ నిర్మాణము చేశాయి, నన్ను రూపించాయి. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవే నిర్మించావు. ఒకడు పాలు పోసినట్లు జున్నుగడ్డ పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టిదివి కదా తండ్రి. చర్మంతో మట్టిని ఎలా కన్వర్ట్ చేస్తారో చూడండి. చర్మముతోను అదే మట్టిని మాంసముగాను, అదే మట్టిని ఎముకలుగాను, అదే మట్టిని నరములుగాను నన్ను సంధించావు. నీ చేతులతో అవయవ నిర్మాణం చేశావా తండ్రి. చల్లని చీకటిలో భద్రపరిచావు వందల కోట్ల సంవత్సరాలు. విసిరి పారవేయవలసిన నా జీవితాన్ని యూజ్ అండ్ త్రోగా భూమి మీద నా అవసరాలకు ఈ శరీరాన్ని వాడకుండా నీ కొరకు వాడుకొని ఆ మహాలోకానికి పంపించు తండ్రి. అది నీ జీవితం, అది నీ బ్రతుకు, అది నీ చరిత్ర. అది ఈనాటి చరిత్ర కాదు, అది గ్రీకుల చరిత్ర, మొఘలుల చరిత్ర కాదు, అది బాబిలోనియన్ చరిత్ర కాదు. ఆఫ్టర్ ఆల్ హండ్రెడ్స్ ఇయర్స్ అంతేది, వందల సంవత్సరాలు చరిత్రవి. కానీ నీ చరిత్ర వందల కోట్ల సంవత్సరాల చరిత్ర. అగాధ జలములపై చీకటి, ఆ చీకటి క్రింద జలములు, ఆ జలముల క్రింద మట్టి, ఆ మట్టిలో నుండి నిన్ను తీశాడు నీ తండ్రి. అవయవ నిర్మాణము చేసి భూమి మీదకి పంపించాడు నీ తండ్రి. ఆ నిర్మాణములో ఉన్న నీవు ఎవరి కొరకు నీ దేహాన్ని ఇస్తున్నావు చెప్పు. నిత్యాగ్ని దండనకు విసురుకుంటావా, నిత్య జీవానికి వెళతావా? నిర్ణయం ఈ రాత్రి మీకే విడిచిపెడుతున్నాను. ప్రతి మెడిసిన్ని చూడండి, వాడబడే ప్రతి మెడిసిన్ ఈరోజు మందుల షాప్కి వెళ్ళండి, అక్కడ కొన్ని మందులు ఉంటాయి. ఆ మందులు పెట్టి మీద ఒక పదం రాయబడుతుంది. ఏంటో తెలుసది? కీప్ ఇన్ ఏ కూల్ అండ్ డార్క్ ప్లేస్. ఇది వాడాలంటే
ఇది మానవ రోగాలను తీయాలంటే, నీ శరీరంలో ఉన్న రోగాన్ని పోగొట్టాలంటే ఈ మందు వాడే వరకు చీకటిలో, చల్లని చీకటిలో భద్రపరచబడి ఉంటుంది ఆ ప్యాక్ మీద. ఎవరైనా డాక్టర్లు ఉంటే అడగండి. మా దగ్గర ఉంది ఒక డాక్టర్, నిలబెడతాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుంటూరు, నిలబడి తల్లి ఏమ్మా ఈ పదం పెట్టి మీద ఉందంటావా లేదంటావా? ఉంది. మనం వాడే మందు మనకు ప్రాణభిక్ష పెట్టాలి అంటే ఆ మందు ఫ్రిడ్జ్లో నుంచి తీసిస్తాడు నీకు. మెడికల్ స్టోర్కి వెళ్ళి అడుగు, ఆ మందు నీకు లోపల నుంచి తీస్తాడు. ఏమంటే మరి ఫ్రిడ్జ్లో పెట్టారు, మరి అందరూ వెళ్తుండదా అంటే ఇప్పేటప్పుడే లైట్ వెలుగుతుంది, అలా మూసేగానే లైట్ ఆరిపోతుంది. అది చల్లని చీకటిలో భద్రపరచబడిన మెడిసిన్. ఎందుకో తెలుసా? నీ ప్రాణాన్ని నిలబెట్టేదే చల్లని చీకటిలో భద్రపరిస్తే నిన్నే తీసే ముందు చల్లని చీకటిలో నుంచే తీశాడు బిడ్డ. విశ్వం అనే ఈ బాక్స్ను ఓపెన్ చేశాడు తీయడానికి. విశ్వం అనే ఈ మహా బాక్స్ను ఓపెన్ చేశాడు. జలాలను పక్కకు వెళ్ళమన్నాడు, ఆరిన నేల పైకి రావాలన్నాడు. అప్పుడు తీశాడు మట్టిని. నీ తండ్రిని నా తండ్రిని మొదట తండ్రి ఆదాముని చేశాడు. ఆ ఆదాము నుంచే మనం అంతా పుట్టుకొచ్చాం. ఇది నీ చరిత్ర. ఆశ్చర్యపోతున్నావా? ఎవరి కొరకు నీ దేహం ఉపయోగిస్తున్నావు చెప్పి. ఈరోజు దేవుడు నీకిచ్చిన ఈ ప్రాణమున్న ఈ దేహాన్ని ఎవరికిస్తున్నావు బిడ్డ? ఎవ్వరికీ ఇవ్వకు, నీ తండ్రికి తప్ప. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాజ్ఞానపు లోతులలోనికి మీ పిల్లలను తీసుకుని వెళ్ళాను. వాళ్ళ ప్రారంభం ఏంటో చెప్పాను. ప్రపంచ నాశనం, ప్రపంచ విఫలాలు కూడా చెప్తున్నాను. మనుషుల మట్టి వెర్రి జ్ఞానాన్ని చూపిస్తున్నాను. ఇప్పటికైనా ప్రతి వారి మనోనేత్రాలు తెరవండి. యుగ సంబంధమైన దేవత మహాజ్ఞానం వీరికి తెలియకుండా ప్రతి వారి మనోనేత్రాలకు అంధత్వాన్ని కలుగజేసిన దుష్టశక్తి బారి నుండి పిల్లలను కాపాడి 28వ జాతీయ లేఖనాల పరిశోధనగా దేశము నలుమూల నుండి వచ్చిన మీ పిల్లలకు మహాజ్ఞానాన్ని వినిపింపచేస్తున్నందుకు వందనాలు. ఎందరో నీ పిల్లలు తండ్రి ఈ జిల్లాలో ప్రయాసపడి కష్టపడి చెమటూడ్చి సంపాదించిన కష్టాన్ని మహాజ్ఞానాన్ని వినిపించటానికి ఖర్చు చేసిన కుటుంబాలన్నింటినీ దీవించండి. ఈ సభలో కూర్చున్న ప్రతి బిడ్డ మీ బిడ్డగా పర సంబంధమైన ప్రతి దీవెన వారికి ఇచ్చి దీవించి పంపమని వేడుకుంటూ రేపటి సభను కూడా విజయవంతం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక.